కరోనా వైరస్ సృష్టించిన బీభత్సాన్ని ప్రపంచం ఇంకా మరవక ముందే ఇప్పుడు మరొక వైరస్ ప్రపంచాన్ని వణికిస్తుంది. హ్యూమన్ మెటాన్యూమో వైరస్. అది వాడుక భాషలో హెచ్ఎంపీవీగా పిలిచే ఈ వైరస్ చైనాలో పురుడు పోసుకొని ఇప్పుడు భారత్లోకి ప్రవేశించింది. ఇప్పటికే ప్రజలు వైరస్ పట్ల తీవ్ర భయాందోళనకు గురవుతున్న నేపథ్యంలో హెచ్ఎంపీవీ వైరస్ పట్ల ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించేందుకు పలు విభాగాలకు చెందిన ప్రముఖ వైద్యులు హైదరాబాద్లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఇది గతంలో ఉన్న వైరసే అని ప్రజలు ఎవరూ ఆందోళన చెందవద్దని తెలిపారు. అయితే వైరస్ రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే అంశాలపై అవగాహన కల్పించారు. కరోనా వైరస్ ఈ పేరు వింటే చాలు అది సృష్టించిన మారణ హోమం కళ్ల ముందు కదలాడుతుంది. ఆ గాయం నుంచి ప్రపంచం ఇప్పుడిప్పుడే కోలుకుంటుంది. మళ్లీ మరో వైరస్ హ్యూమన్ మెటాన్యూమో వైరస్గా పిలిచే హెచ్ఎంపీవీ ఇప్పుడు మన దేశంలోకి కూడా ప్రవేశించింది. దేశంలో అనేక చోట్ల ఇప్పటికే హెచ్ఎంపీవీ కేసులు నమోదయ్యాయి. రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండే చిన్నపిల్లలు, వృద్ధులు, ఇతర ఆరోగ్య సమస్యలతో బాధపడే వారికి తొందరగా ఈ వైరస్ సోకుతుంది. అయితే కరోనా మాదిరి ఇది కొత్త వైరస్ ఏమీ కాదని, 2001లోనే వైరస్ ఉందని గుర్తించారని, కాకపోతే కరోనా తర్వాత ఇలాంటి వైరస్ల పట్ల భయాందోళనలు పెరిగాయని వైద్య నిపుణులు తెలిపారు. కరోనా సృష్టించిన బీభత్సానికి భయాందోళనలో ఉన్నటువంటి ప్రజలు దీనిని కూడా అంతే ప్రమాదకారిగా చూస్తారని, కానీ ఇది మామూలుగా రెస్పిరేటరీ వైరసేనని వైద్యులు చెబుతున్నారు. అయితే వైరస్ పట్ల ప్రజల్లో నెలకొన్న భయాందోళనలను తగ్గించేందుకు వివిధ విభాగాలకు చెందిన వైద్యులు ప్రజలకు ప్రత్యేక అవగాహన కల్పించారు.